వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించా, కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదని అన్నారు. అందుకే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా కేసీఆర్ కే లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 80 నుంచి 90 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించా, కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదని అన్నారు. అందుకే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా కేసీఆర్ కే లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 80 నుంచి 90 సీట్లలో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పారు. అప్పుడు పోయిండ్రు, ఇప్పుడేమో ఉల్టా అయిన పరిస్థితి. ఈసారి తెలంగాణ సమాజం మొత్తం 18 కాదు 80 సీట్ల నుంచి 90 సీట్ల వరకు గెలిపించి అధికారం అప్పుడు పోయిండ్రు, ఇప్పుడేమో ఉల్టా అయిన పరిస్థితి. ఈసారి తెలంగాణ సమాజం మొత్తం 18 కాదు 80 సీట్ల నుంచి 90 సీట్ల వరకు గెలిపించి అధికారం అప్పుడు పోయిండ్రు, ఇప్పుడేమో ఉల్టా అయిన పరిస్థితి. ఈసారి తెలంగాణ సమాజం మొత్తం 18 కాదు 80 సీట్ల నుంచి 90 సీట్ల వరకు గెలిపించి అధికారం అప్పుడు పోయిండ్రు, ఇప్పుడేమో ఉల్టా అయిన పరిస్థితి. ఈసారి తెలంగాణ సమాజం మొత్తం 18 కాదు 80